చాలా బాగుంది. ఆ దెయ్యం వచ్చిపోవడం కానీ చాలా బాగుంది. తమన్ బీజిఎం అయితే వేరే నెక్స్ట్ లెవెల్. సినిమా అయితే చాలా బాగుంది. ఓవరాల్ ఎక్సలెంట్ అనిపించింది భయ్య. థియేటర్ ఎక్స్పీరియన్స్ మంచి ఎంజాయ్ చేయొచ్చు. థ్రిల్లింగ్ హర్రర్ మూవీ మంచి ఎక్స్పీరియన్స్ భయ్య. అంటే సౌండ్ శబ్దం మనకు చాలా రకాలు ఉంటాయి. అది ఒక శబ్దం అనేది దాన్ని బాగా తీసుకెళ్లే విధానం సౌండ్ తోటి బాగా విజువల్ బాగా చూపించారు. ఎక్సలెంట్ అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్. ఆదిగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అనిపించింది. దీనిలో స్టోరీ మనకి బాగా ఇంట్రెస్టింగ్, అంటే మనకి ఎక్కడ క్లైమాక్స్లో మనకి రివీల్ అవుతుంది. బాగా ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మనకి ఆ స్టోరీ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్సలెంట్ అనిపించింది. స్టోరీ పరంగా చూసుకుంటే మీరు ఆడియన్స్ మనం ఓటీటీ కాకుండా మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఎక్సలెంట్గా మనం ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ మన శబ్దాన్ని మనం అది విజువల్ని బాగా తీసుకెళ్లే విధానం కూడా చాలా బాగుంది. దాంట్లో మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం మన తమన్ గారు బాగా ఎగరదీస్తారు. సౌండ్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఇప్పుడే శబ్దం మూవీ చూసి వస్తున్నాను. ఆది పిన్సెట్ యాక్షన్ బాగుంది. తమన్ విజయం బాగా కొట్టాడు. డైరెక్షన్ డిపార్ట్మెంటు తీరు బాగుంది. సినిమా మొత్తం దయ్యం గురించి, అంత సస్పెండ్ గురించి, లాస్ట్కి వచ్చే వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సూపర్గా ఉంది. ఫ్యామిలీతో సహా చూడవలసిన దగ్గర చిత్రం ఇది. అందరూ రండి, ఫైరీస్ చేయకండి, వీడియోలలో సెల్ ఫోన్లలో చూడకండి. సినిమా బాగుంది. అందరు వచ్చి చూసి ఆనందించండి. తమన్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. బీజిఎం వేరే లెవెల్లో కొట్టారు. ఆది పినిశెట్టి కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు థియేటర్లో మొత్తం అలా అతుక్కొని పోయి చూస్తున్నారు. అంత ఇంట్రెస్టింగ్గా, అంత క్యూరియాసిటీగా ఏం జరుగుతుంది సస్పెన్స్ అయితే చాలా బాగా మెయింటైన్ తీసుకెళ్లారు. సో లాస్ట్లో క్లైమాక్స్ కూడా బాగుంది. ఒక రియల్ స్టోరీ అని లాస్ట్లో పడ్డది. నాకైతే ఆఫ్టర్ ఒక లాంగ్ గ్యాప్ తర్వాత ఇంత సస్పెన్స్, ఇంత థ్రిల్లర్, ఇంత విజువల్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఆది పినిశెట్టి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే చాలా గ్యాప్ తర్వాత వచ్చారు కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. సో మనకి సినిమా అనేది ఏంటంటే ఒక 2.5 hours కూర్చున్నప్పుడు ఆ స్క్రీన్ ప్లేతోని కానీ ఆ మ్యాజిక్ చేయగలగాలి. మెయిన్ థింగ్ కామెడీ కూడా ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు మెయిన్ నచ్చింది ఆది పినిశెట్టి యాక్టింగ్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్, ఆ సస్పెన్స్. లాస్ట్లో ట్విస్ట్ రివీల్ చేస్తారు. ఆ లాస్ట్ వరకు, ఆ క్లైమాక్స్ వరకు ఆ మెయింటైన్ చేసి, అంటే ఏం జరుగుతుంది, ఎవరు అనే క్యూరియాసిటీతోని లాస్ట్ వరకు ప్రేక్షకులంతా థియేటర్కి అతుక్కొని పోయారు. అంత గుడ్ ఫీల్ అనిపించింది. ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఇప్పుడైతే నేను శబ్ద మూవీతో చూడడం జరిగింది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆది పినిశెట్టి యాజ్ ఎ గోస్ట్ ఇన్వెస్టిగేటర్గా చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే కనుక ఒక సౌండ్ అనే కాన్సెప్ట్ తోటి ప్రతి సీన్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా ఇంట్రెస్ట్ జరుగుతుంది. మనం ఫస్ట్ హాఫ్ అయితే హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికైతే మెయిన్ స్టోరీ ప్లాట్ రివీల్ అవ్వడం వల్ల అక్కడక్కడ మనకి ఫస్ట్ హాఫ్లో వచ్చినంత హైప్ రాకపోయినా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చాలామంది క్యారెక్టర్స్ ఆది పినిశెట్టి అయితే చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక వైశాలి సినిమాలో వాటర్ తీసుకున్నారు, ఈ సినిమాలో సౌండ్ తీసుకున్నారు. అండ్ క్రైమ్ 23 వైశాలి కానీ, క్రైమ్ 23 కానీ, శబ్దం కానీ, ఈ డైరెక్టర్ తీసుకున్న థ్రిల్లర్ కాన్సెప్ట్స్ ఏమైతే 3 అసలు ఒక లెవెల్లో తీసుకున్నారు. అండ్ ఆది పినిశెట్టి మాత్రం జీవించడానికి చెప్పొచ్చు ఇందులో అయితే మాత్రం. ద మూవీ చూసామన్నా, అది చాలా బాగుంది. సస్పెన్స్ కూడా చాలా బాగుంది. ప్రతి యాక్టర్ కూడా చాలా బాగా నీట్గా చేశారు. డైరెక్షన్ కూడా బాగుంది. ఓటీటీలో చూడాల్సిన మూవీ అయితే కాదు, థియేటర్లో చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రతి ఒక్కరు, ఫ్యామిలీ, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాల్సిన మూవీ. ఇప్పుడే శబ్దం మూవీ చూసి వచ్చాను. మూవీ అయితే చాలా బాగుంది. ఆది పినిశెట్టి గారు అయితే మూవీ చాలా మంచిగా యాక్టింగ్ చేశారు. ఇంకా మన తమన్ గారు అయితే బీజిఎం యాజ్ యూజువల్గా చాలా బాగా కొట్టారు. ఇంకా మూవీ అయితే చాలా బాగుంది. అందరూ చూడండి. థ్యాంక్స్. ముఖ్యంగా హారర్ సినిమాలకి మ్యూజికే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఈ సినిమాకి మ్యూజిక్తోనే తమన్ భయపెట్టాడు చాలా. తర్వాత లైలా క్యారెక్టర్ వచ్చేసి లాస్ట్లో లైలా ఎంట్రీ కూడా చాలా బాగుంది. బీజిఎంతో స్టోరీ బాగుంది. ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ చాలా బాగుంది. పాజిటివ్ నెంబర్ మొత్తానికంటే పాజిటివ్ ఆది పినిశెట్టి గారిది. ఈ మూవీ అయితే ఓటీటీ దాకా వెయిట్ చేయకండి, మూవీ థియేటర్కి వచ్చి చూడండి. ఎందుకంటే ఆ మూవీ థియేటర్కి వచ్చి తమన్ బీజిఎం కానీ, తమన్ సడన్లీ బీజిఎం కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఆది క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. చాలా బాగా చేశారు ఆది క్యారెక్టర్ కూడా. ఇప్పుడే శబ్దం మూవీ ప్రీమియర్ షో చూశాను. ఆది పినిశెట్టి గారికి చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అరవిజ్ఞాన వెంకటేశ్వరం డైరెక్షన్ చాలా బాగుంది. సినిమా మనం వైశాలి చూసుకున్నాం కానీ ఈ డైరెక్టర్ చాలా మంచిగా చెప్పాడు, చూపించాడు కూడా. ఇంకోటి తమను
యాక్చువల్గా భయపెట్టేసిండు మ్యూజిక్తోన. మాస్గా ఇస్తాడు అనుకున్నాం కానీ శబ్దంతోనే భయపెట్టేసేసిండు. అది పెద్ద అబద్ధం. నేను చూసా ఆదిపినిశెట్టి గారి